ఈ జమదగ్గిన మహర్షి పెరిగి పెద్దవాడైన తర్వాత రేణువు అనే ఆయన కుమార్తె రేణుకని పెళ్లి చేసుకున్నాడు. వారి దాంపత్యం అన్యోన్యంగా బ్రహ్మాండంగా సాగుతోంది. జమదగ్ని ప్రవృత్తిలో కోపం తక్కువగా ఉండొచ్చు, కానీ ఉంటుందిగా. అసలే భృగు వంశం, ఆ పైన తారుమారు తక్కరమారు ఒకటి అయింది. తర్వాత పైగా పరశురాముడు పుట్టాడు అంటే ఈయన మనసులో కొంచెం ఆ ప్రవృత్తి ఉండాలి, ప్రతిదానికి కోప్పడే లక్షణం ఒకటి ఉండాలి, లేకపోతే వాడు పుట్టాడు. ఈయన పెళ్ళి అయినటువంటి కొత్తలో భార్యతో సహా యాత్ర చేశాడు. అలాగే వీళ్ళు తీర్థయాత్రలకు బయలుదేరారు. అప్పట్లో ఏమున్నాయి, రైళ్ళు బస్సులు ఏం లేవుగా, నడిచే బయలుదేరారు ఇద్దరు, జమదగ్ని రేణుక. మండిపోతున్నాడు. వేసవకాలం బయలుదేరితే మండడం ఏమిటి, సూర్యుడు చండప్రచండంగా మండిపోతున్నాడు. ఈయనకి మామూలుగానే కొంచెం కోపం ఉంది, చెరువు మారడం కారణంగా కోపం ఉంది, కానీ నిగ్రహించుకున్నాడు. ఎండెక్కిపోతుంటే పాపం రేణుకాదేవి నడవలేకపోతుంది. తీవ్రమైన కోపం వచ్చేసింది. మా ఆవిడ నేను సరదాగా హనీమూన్ కింద తీర్థయాత్రలుగా బయలుదేరితే అసలు ఈ సూర్యుడికి ఎంత ధైర్యం ఇంత ప్రకాశించడానికి అని కమండలోదకం తీసుకున్నాడు. ఈయన ఇల్లు బంగారంగా, ఈయన తపశ్శక్తి అది, సూర్యుని శపిద్దామని. నువ్వెవడవయా ఇంత తీవ్రంగా ప్రకాశిస్తున్నావు, మా ఆవిడ నేను సరదాగా తిరుగుతున్నాం, వయస్సులో ఉన్న దంపతులం, కొత్తగా పెళ్ళయింది, మేము తిరుగుతుంటే ఇంతలా ప్రకాశిస్తావా అని తీసుకుని వెంటనే ఈ నీళ్లు తీసుకుని మామూలుగా ఊరుకోకుండా సూర్యుని శపించాడు. నువ్వు ఖచ్చితంగా నీకు గ్రహణం పట్టేస్తుంది, మబ్బులు గమ్మేస్తే రాహువు నిన్ను ఆక్రమిస్తాడు, ఇక ముందు నువ్వు ప్రకాశించలేవు అని చెప్పించాడు. అది జమదగ్ని స్థాయి, అది జమదగ్ని స్థాయి. కోపం ఉన్నా సరే అంతటి స్థాయి. ఆశ్రయిస్తే అటువంటి వాడిని ఆశ్రయించాలి. ఊరికి సూర్యచంద్రరావు రామచంద్రరావు పనికిరారు, ఇక్కడ సూర్యునే చెప్పించాడు ఆయన. దెబ్బకి సూర్యుడు మానవ రూపంలో ప్రత్యక్షం అయ్యాడు. ఆయన మంట ఆయనకుంది. ఇక్కడ ఏమిటయ్యా నువ్వు మీ ఆవిడ సరదాగా హనీమూను మినీమూను బయలుదేరితే నేను ప్రకాశించడం ఆపేయాలా? నా పని నేను చేయిద్దా? ఏమిటి శాపాలు మేము ఎవరో ఇవ్వలేమనుకుంటున్నారా? మీ మహర్షులకు ఏమిటి ఇంత గర్వం అసలు? నేను ఇస్తాను అని చెప్పి నువ్వు ఒక క్షత్రియుడి చేతిలో దారుణంగా చనిపోతావు అని చెప్పించాడు. దెబ్బకి ఈయనకి ఆ శాపం పడ్డాక అర్థమైంది, అనవసరంగా మాట్లాడినట్టున్నాం కదా అని. అందుకని మా ఆవిడతో నేను తీర్థయాత్ర, అది కూడా శృంగారయాత్ర చేస్తుంటే ఈయన ఎలా ప్రకాశించాడు, అందుకని ఒళ్ళు మండి కోపగించా, అందుకని జరిగింది అంటే బ్రహ్మదేవుడు అలా కోపగిస్తే ఏమవుతుందండి, ఆయన అన్నదాంట్లో తప్పే ఉందో ఒకసారి. ఆయన ధర్మం ఆయన చేశాడండి. సూర్యుడు వేసవకాలంలో అలా ఉండకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినట్టుగా చల్లగా ఉంటాడా? వేసవకాలంలో అలా ఉండబట్టే సముద్రాలు ఆవిరవుతున్నాయి, ఆవిరవబట్టే మేఘాలు ఏర్పడుతున్నాయి, కాబట్టే వర్ష ఋతువులో వర్షాలు కురుస్తున్నాయి. ఈ మొత్తం ఈ కాలచక్రం అంతా నడవాలా వద్దా? నడవాలంటే నవగ్రహాలు అలా ఉండాలా వద్దా? శ్రీమన్నారాయణమూర్తి ఆజ్ఞ అదే కదా. మరి దాన్ని మనం ధిక్కరిస్తే అలాగే మీరంతా ఆ నారాయణమూర్తి గురించే తపస్సు చేస్తారు, కానీ కోపం వచ్చేసరికి ఆయన్నే కాదంటారు అని బ్రహ్మదేవుడు కాస్త పక్కకి తీసుకెళ్ళి, ఈయన సూర్యుడు వింటుండగా చెప్పాలి, మళ్ళీ గొడవలు అయిపోతాయి. ఈయన పక్కకి తీసుకెళ్ళి ఏసీ రూమ్ తలిపేసి, ఏసీ 24లో కాకుండా 18లో పెట్టేసి ఈయన బాగా కూల్ అయ్యేలా చేసి చెప్పాడు. ఇదే క్రైసిస్ మేనేజ్మెంట్, సంక్షోభ నివారణ. దెబ్బకి ఈయన కూల్ అయిపోయాడు. పైగా భార్య లేకుండా చెప్పాడు, ఈయన ఒక్కడనే పిలిచాడు. తర్వాత ఆవిడ్ని పిలిచి, ఏమమ్మా కొత్త పెళ్లి కూతురు కదా నువ్వు చూసుకోవద్దా అంటే, నాకేమన్నా తెలిస్తే కదండి, ఇలాంటి వాడిని తెలిస్తే నేను చేసుకోకనే పోయేది అనేది. ఆవిడ బాణం ఏదో ఆవిడ వేసింది. మమ్మల్ని ఏమైనా అడిగారు ఏమిటంటే తీసుకెళ్ళి కట్టేశారు, మదర్థం కన్యామృణేధ్వం అన్నారు, ముడేసేసారు, మేము చూసేమిటి వీళ్ళ సంగతి, ఏం చేస్తామంటే చేసుకున్నా. కానీ ఇలా ఈయనకి చెప్పి అప్పుడు మళ్ళీ సూర్యుడికి చెప్పాడు, నువ్వు కూడా కాస్త దేవతవి కదయ్యా, ఆయన అంటే ఋషి, నువ్వు దేవత, కొంచెం ఆగచ్చు కదా, ఆయన ఇవ్వగానే ఇచ్చేయడమా, ఆయన ఇవ్వగానే నా బోటుగాడికి చెప్పచ్చు కదా, నేను ఏదైనా చేసేవాడిని కదా, అందుకని మీ ఇద్దరిని నేను సంతృప్తిపరుస్తున్నా, కంగారు పడకండి, ఇచ్చిన శాపాలు ఏమిటో చెప్పండి అన్నాడు. ఒక్కసారి మధ్య ఫ్లాష్ బ్యాక్, కంప్యూటర్ వెనక్కి వేసారు, క్లిక్ కొట్టారు, వెనక్కి నుంచి వచ్చాయి. ఏమి ఇచ్చాడు ఈయన శాపం? నిన్ను మబ్బులు గమ్మేస్తాయి, రాఘు ఆక్రమిస్తాడు అన్నారు. అది ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి జరుగుతుంది, ఎప్పుడూ జరగదు, అప్పుడప్పుడు జరుగుతుందని సవరించాడు. నువ్వేమి శాపం ఇచ్చావు అని ఈయన అడిగాడు. క్షత్రియుడి చేతిలో మరణిస్తాడు, పరాభవం జరుగుతుందని శపించాను అన్నాడు. ఆ వెంటనే జమదగ్ని పిలిచి, ఏమయ్యా మరణం అందరికీ ఉన్నదే కదా, క్షత్రియుడు కాకపోతే చెప్పు దెబ్బకైనా చచ్చిపోవాలా వద్దా? ఎలాగో చచ్చిపోవడం ఖాయమైనప్పుడు క్షత్రియుడి చేతిలో మరణించడం మంచిదే కదా, పర్వాలేదు ఊరుకోమన్నాడు. ఓకే అన్నాడు ఈయన. అంతే, అలా చెప్పే విధానం. ఎలాగో పైగా ఇంకో గొప్ప జరుగుతుందో, క్షత్రియుడి చేతిలో చావడం అనేది మామూలుగా జరగదు. నీ కడుపును సాక్షాత్తు మహావిష్ణువు పుట్టబోతున్నాడు, అంతటి వైభవం ఎవరికి పడుతుందయ్యా? పైగా మరణించిన తర్వాత నీ ఖ్యాతి 2 అవుతుంది ఖచ్చితంగా నీ కొడుకు కారణంగా. అంచేత నువ్వేమీ కంగారు పడద్దు మహర్షి, ఆయన ఇచ్చిన శాపం నీకు ఉపయోగపడుతుంది అని ఈయనకి చెప్పి, నీకు ఈ గ్రహణం అనేది ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి మాత్రమే ఉంటుంది, అస్తమానం ఉండదు, అస్తమానం నువ్వు మూసుకుని కూర్చోవలసిన పని ఏమీ లేదు ఇక్కడ అని ఆయనకి చెప్పి ఇద్దరిని శాంతపరిచి, అసలు మీ గొడవ ఎందుకు వచ్చిందని అడిగాడు. అది కీలకం. ఇక్కడ చాలా విజ్ఞాన శాస్త్రం ఉంది. మనం ప్రకృతి మీద కోపగిస్తూ ఉంటాం చాలాసార్లు, అలా ఉన్నాయి ఇలా ఉన్నాయని.
ప్రకృతి ఏమీ చేయదండి, దాని సహజ లక్షణం ప్రకారం ఉంటుంది. దానికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ ప్రకృతిని కోపగిస్తే అలాగా. అందుకని ఎందుకు వచ్చింది ఈ గొడవ అంటే కాళ్ళు కాలిపోతున్నాయి, నెత్తి చుర్రుమంటోంది. అప్పుడు సూర్యుడికి చెప్పి, కాళ్ళు కాలకుండా నెత్తి చుర్రుమనకుండా ఏదైనా ఏర్పాటు చెప్పవయ్యా, అప్పుడు ఈ మహర్షుల కోపం రాదు కదా అంటే, సూర్యుడు గొడుగు చెప్పులు తీసుకొచ్చి ఇచ్చి ఈ రెండూ ధరించండి మీకేం జరగవు అన్నారు. భూమండలం మీదకి గొడుగు చెప్పులు అప్పుడు వచ్చాయి ఈ లోకంలో. ఎండ వేడిగా ఉంది కదా అని సూర్యుడిని చెప్పించి ఏదో చేయకూడదు. గొడుగు వేసుకుంటే ఎండ ఉండదు, చెప్పులు వేసుకుంటే ఎండ ఉండదు. మన కాళ్ళు చెప్పులతో కప్పుకుంటే సరిపోయేదానికి భూమండలం అంతా రోడ్లు మార్చేస్తానంటే అలాగ ఎండ లేకుండా ఏసీ పెడతావా రోడ్లన్నీ? నీ కాళ్ళు చెప్పులతో వేసుకుంటే ఉపానద్గూఢపాదస్య నన్ను చర్మావృతైవ భూహు అంటారు. నీ కాళ్ళకి నువ్వు చెప్పులు వేసుకుంటే లోకమంతా చెప్పులు ఉన్నట్టేగా, నువ్వు ఎక్కడ నడిస్తే అక్కడ. అందుకని చెప్పులు వేసుకో, అంతేగాని ఎండ ఉండద్దంటే అలాగా. ఇలాంటిది మనం ఆలోచించాలి. అలాగ రేణుక జగదగ్నుడు దాని ద్వారా ఆ పాఠం నేర్చుకుని అక్కడి నుంచి ప్రశాంతంగా ఉండడం కూడా అలవాటు చేసుకున్నది. ఎందుకంటే ఆ చెరువు ప్రభావం వల్ల ఏదో మహర్షి అంత కోపం చూపించాడు, కానీ ఆ తర్వాత జమదగ్ని కథ అంతా కొంచెం శాంతంగానే నడుస్తుంది. అలాంటి రేణుకా జమదగ్నులకి 5 కుమారులు జన్మించారు. రుమణ్వంతుడు, సుషేనుడు, వసువు, విశ్వావసువు, పరశురాముడు. 5వ వాడు పరశురాముడు. 5 జన్మించారు. 5 కుమారుల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. వాళ్ళు వేదశాస్త్రాది విద్యలన్నీ నేర్పించారు. జమదగ్ని విలువిద్యలో కూడా చాలా గొప్పవాడు. ఆయన దూరం విసిరితే బాణం వెళ్ళి, రేణుకాదేవి కూడా చాలా గొప్పగా పరుగు పెట్టగలదు. రన్నింగ్ రేసులో బ్రహ్మాండమైన వ్యక్తి ఆవిడ వెళ్ళి ఆ బాణం తీసుకొచ్చేది. ఎందుకంటే మహర్షి దగ్గర అమ్ములపొదిలో 4 బాణాలే ఉండేవి. ఈయన బాణ విద్యల ప్రయోగంలో ఇలా దూరం విసురుతూ ఉంటే ఆ దూరం వెళ్ళేది, ఈవిడ వెళ్ళి వేగంగా అది పట్టుకొచ్చేదిట. అలా ఇద్దరు భార్యాభర్త ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ ఆ విలువిద్యలో కూడా ఆవిడ సాయం చేస్తూ ఉంటే, ఆవిడ క్షత్రియ వంశం నుంచి పుట్టినావిడే కదా, సత్యవతీదేవి కుమార్తెగా ఆ పరంపరగా వచ్చింది కదా ఆవిడ కూడా. అందుకని ఆ పరంపరలో అలాగే ఉంది. అటువంటి కుమారులే వాళ్ళకి కలిగారు. 5 కుమారులు కలిగారు. ఈ 5 కుమారులు పుట్టిన తర్వాత ఈవిడ ఒకరోజు మామూలుగా గృహస్థాశ్రమ కర్తవ్యాల్లో భాగంగా చెరువుకి వెళ్ళింది నీళ్లు తేవడానికి. అది కొంచెం అందమైన చెరువు, మానస సరోవరం లాంటిది. అక్కడ చిత్రరథుడు అనే గంధర్వుడు తన భార్యలతో సహా వచ్చి జలక్రీడలు ఆడుతున్నాడు. భార్యల మీద భర్త మీద భార్యలు నీళ్లు విసురుకుంటున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు, చెలోక్తులు ఆడుకుంటున్నారు. ఈవిడ పాపం నీళ్లు తేవడానికి వెళ్ళిన ఆవిడ ఆ సరసాలకి శృంగారాలకి చూసి ఒక క్షణం మనస్సులో చాంచల్యం కలిగి అలా ఉండిపోయింది. ఆ సమయంలో చేతిలోంచి కొండ జారిపోయింది. మంచినీళ్ళ కొండే వాడేవారు అప్పట్లో, ఈ పాత్రలు అనేప్పుడు లేవు, వాడరు కూడా. మంచినీళ్ళ కొండే వాడేవారు. కొండ జారిపోయింది. ఇదివరకు ఒక సందర్భంలో ఇలాగే పొరపాటున కొండ జారిపోతే ఆవిడ పాతివ్రత్య మహిమ చేత అక్కడ నదిలో ఉండే మట్టి ఇసుక తీసుకుని కొండ తయారు చేసి పట్టుకొచ్చింది ఆవిడ నీళ్లు. ఇప్పుడు అనుకుంది, ఒక 10 నిమిషాలు మనశ్చాంచల్యం కలిగింది ఆవిడ మనస్సులో. ఏమిటంటే, వీళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయి, గంధర్వుల్ట చక్కగా భార్య భర్త వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, నీళ్ళవి జల్లుకుంటున్నారు. మనము ఉన్నాం, ఎందుకు అడగోచోగొడ్డ పెట్టుకుని ఆయనను కచ్చపోచ కట్టుకుని నేను ఉన్నాం ఇక్కడ. అలా కూర్చుంటాం అంతే. ఏమైనా మాట్లాడినా ఏదో ఆధ్యాత్మికం దైవం తప్పితే సరసం లేదు, శృంగారం లేదు. ఓసారి పొరపాటు శృంగారయాత్ర మొదలెట్టాం, కొంపలట్టుకున్నాయి. సూర్యుడిని ఈయన చెప్పించి, ఆయనేమో సూర్యుడిని చెప్పించి నానా గొడవ అయిపోయింది. ఏమిటో ఈ ఋషి జీవితాల్లో ఒకసారి అనిపించింది, ఆవిడకేం వ్యతిరేకత కాదు, మనస్సులో అనిపించిన భావన, మనశ్చాంచల్యం అంటారు దీన్ని. ఆ రోజుల్లో దాన్నే పెద్ద దోషంగా భావించేవారు. ఈ కాలాన్ని ఆవిడ స్వయం దండన విధించమని అడిగితేనే చేశాడు. ఎందుకంటే ఆలోచనలకి చాంచల్యం ఎక్కడ పుట్టింది? మనస్సుకు భౌతిక రూపం ఏది? మెదడు. ఆ మెదడు ఎక్కడుంది? శిరస్సులో ఉంది. ఆ తల పోయే వరకు ఈ ఆలోచనలు పోవు. ఇంకో అవతారం ఎత్తవలసిందే, ఇంకో జన్మ ఎత్తవలసిందే, మళ్ళీ పవిత్రమైనటువంటి జీవనాన్ని గడపవలసిందే. ఇంకో జన్మ ఖచ్చితంగా ఎత్తుతుంది, మళ్ళీ బతుకుతుందని తెలుసు. అందుకే ముందు ఇది వేసేయాలి. ఆయన తపస్సు మీద నమ్మకం ఉండబట్టే పరశురాముడు ఇతర సోదరుల కంటే భిన్నంగా ప్రవర్తించి వేసేశాడు. చంపేసిన వెంటనే జమదగ్ని అల్ప సంతోషులు కదా, బ్రహ్మాండం, నలుగురు చేయని పని నువ్వు చేసావు, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నాన్నగారు మా అమ్మను బతికించండి అన్నాడు ఆయన.